తరలిస్తురో ఆ మెడికల్ కాలేజ్ని కోడంగల్లో నియమించాలి, లేకపోతే ఎస్ఎఫ్ఐ తరఫున ఈరోజు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడం కానీ, లేకపోతే కలెక్టరేట్ ముట్టడించడం కానీ, సెక్రటేరియట్ని ముట్టడించడానికి కానీ ఈరోజు ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే విద్యార్థి సంఘంగా ఈ కోడంగల్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతామని ఈ పక్షాన ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజలు ఈరోజు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రజలన్న అందరి పరిస్థితులు అన్నీ కూడా ఈ ప్రాంతానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరిని ఈ ప్రాంతంలో తీసుకురావాలి, ఎవరు మాకు మద్దతు ఇస్తారో, ఎవరు ఈ ప్రాంతాన్ని భావి తరాలకు పెంచి పెద్దగా చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వెన్న ముక్కలాగా నిలబడి ఈ ప్రాంత భవిష్యత్తుని తలరాత మారుస్తారంటని చెప్పే ఉద్దేశంతోన మాకు ఒక దేవుళ్ళలాగా దొరికిండు ఈ రేవంత్ రెడ్డి గారు. సంతోషం. చాలా వరాలు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానంటని చెప్పేసి మా కళ సహకారం అవుతుందంటని చెప్పి మేము రకరకాలుగా కళలు కన్నాం. మరి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ కొడంగల్ ప్రాంతం నుంచి నేను ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం నా గుండెల్లో పెంటుకుంటా, ఈ ప్రాంత ప్రజలను ఎక్కడ కూడా మరిచే ఆసక్తి లేదు, ఈ ప్రాంత ప్రజలకు నేను ఎల్లవేళలో రుణపడి ఉంటా అంటని చెప్పి చాలా రకాలుగా మాట్లాడిండు. అయినా మేమందరం కూడా ముక్త కంఠంతో ఏకమై మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. నాయనా, నిన్ను గెలిపించినందుకు మా దగ్గర ఈ ప్రాంతం అభివృద్ధి కోసమై పెద్ద ఎత్తున అన్ని కళాశాలలు కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ కాస్ట్ హాస్టళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు కానివ్వండి పెద్ద ఎత్తున వస్తాయంటని చెప్పి అనుకున్నాం. అదే రకంగా మీరు ఇనాగరేషన్ చేసిండ్రు. దాన్ని ప్రత్యేకంగా మీకు మా ప్రజల తరఫున, కొడంగల్ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 సంవత్సరాలుగా ఏదైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ కొడంగల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున బడ్జెట్ శాంక్షన్ చేసి ఇనాగరేషన్ చేసి అందరూ కాంట్రాక్టర్లను రప్పించి వెంబడే పనులు కూడా ప్రారంభమైనాయి. 2 నెలల నుంచి వింటున్నాం. పనులన్నీ కూడా ఎక్కడివక్కడ స్తంభింపజేసిండ్రు. ఏదైతే మెటీరియల్ ఉందో అదంతా కూడా అమ్మబడింది అంటని చెప్పి అనుకుంటా ఉన్నారు. దీంట్లోనే మాకు తెలిసింది ఈ ప్రాంతంలో కాదు డెవలప్మెంటు, ఇతర ప్రాంతాలను డెవలప్మెంట్ చేసేందుకు ఈయన పూనుకున్నాడంటని చెప్పి తెలుసుకున్నాం. మొన్నియాలనే ముఖ్యమంత్రి ఇంటికాడ మా శాంతినగర్ కాలనీ పక్కనే ఆయన ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు. బహుశా నేను అనుకుంటా ఇంటి వెనకాలనే కొండారెడ్డిపల్లి గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి ఎవరు మన విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్రం నుంచి కానివ్వండి, కేంద్రం నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున భారీ ఎత్తున సోలార్ ప్లాంట్ నిర్మించడానికి పెద్ద ఎత్తున భూసేకరణలు చేసినారు అంటని చెప్పి రకరకాలుగా షికార్లుగా పుకార్లుగా పెద్ద వాతావరణం సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి గారిది. మరి కొండారెడ్డిపల్లి వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిన వెంబడే వారం లోపటనే అరే నాయన కొండారెడ్డిపల్లి అంటే ఇది కాదు, మా ఏరియా కల్వకుర్తి కొండారెడ్డిపల్లి సోలార్ ప్లాంట్ వేస్తున్నామంటని చెప్పి ఇక్కడ నుంచి అది ఇంత ఎత్తుకుపోయిండు, గద్దె ఎత్తుకుపోయినట్ల. మరి మనకి ఇచ్చినటువంటి కళాశాలలు కూడా అదే మాదిరిగా ఎత్తుకుపోయినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇది సరైన పద్ధతి కాదు నాయన. నీవు కొడంగల్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చినంతోటి ఈ పోరాటం కొనసాగిస్తామంటని చెప్పి చెప్తా ఉన్నాం. అదే రకంగా ప్రతిసారి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు మీరు. ఈ ప్రాంతానికి, కొడంగల్ ప్రాంతానికి నా చర్మం వదిలి
చైర్మన్ చింపుకొని చెప్పులు కుట్టిస్తా అంటావు. చెప్పులు వద్దు నాయన. మా కళాశాలలు నిర్మించు, మా భవిష్యత్తు తరాలను మార్చు అంటని చెప్పి, మా భవిష్యత్తును బంగారు బాటగా నిర్మించాలంటని చెప్పి మేము ఆశిస్తున్నాము. లేని ఎడల ఈ పోరాటం పెద్ద ఎత్తున గ్రామాన తీసుకొని మిమ్మల్ని ఏ రకంగా ఈ ఓట్లేసినో అదే రకంగా మీకు మా ప్రతాపం ఏందో నిరూపిస్తామంటని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.